పుష్ప 3 పుష్ప 3 ఊర మాస్ కథ. ఓపెనింగ్ సీన్. పుష్పను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుండగా అతను పారిపోయినట్లు చివరిగా చూపించారు పుష్ప 2 చివర్లో. ఇప్పుడు కథ అక్కడి నుంచి మొదలవుతుంది. పుష్ప అడవుల్లోకి చేరి తన మాఫియా సామ్రాజ్యాన్ని మరింత బలంగా నిర్మించేందుకు ప్లాన్ వేస్తాడు. కొత్త విలన్. ఈసారి కొత్త విలన్ ఎంట్రీ ఇస్తాడు జగన్ నాయక్. సంజయ్ దత్, విజయ్ సేతుపతి ఊహాజనిత క్యాస్ట్. అతను పుష్ప వ్యాపారాన్ని సమూలంగా నాశనం చేయాలని చూస్తాడు. ప్రభుత్వానికి దగ్గరగా ఉంటూ పోలీసులను, రాజకీయ నాయకులను వాడుకుంటూ పుష్పను ఎలిమినేట్ చేయాలని చూస్తాడు. పుష్ప ఒక అడవిలో ఉన్న చెట్టు లాంటివాడు. బతికుండాలంటే నువ్వే పెరగాలి, కట్ చేయడానికి బాగా పెద్ద గొడ్డలి కావాలి అంటూ జగన్ నాయక్ డైలాగ్ చెబుతాడు. శ్రీవల్లి తిరిగి వస్తుందా? పుష్ప 2లో శ్రీవల్లిని చంపేసినట్లు చూపించినా అసలు కథ ఏమిటో ఇంకా క్లారిటీ లేదు. పుష్ప 3లో రివీల్ అవుతుంది, శ్రీవల్లి చనిపోలేదు. ఆమెను జగన్ నాయక్ తన వద్ద బందీగా ఉంచాడు. ఇది తెలుసుకున్న పుష్ప మళ్లీ రెచ్చిపోతాడు. యాక్షన్ మోడ్. పుష్ప తన సహాయకులైన కేశవ, జగదీప్, జక్కన్న, రావు రమేష్ తో కలిసి పెద్ద స్కెచ్ వేస్తాడు. ఆపరేషన్ రెడ్ సీ పేరుతో అక్రమ వనరుల ద్వారా ఆయుధాలు సమకూర్చుకుంటాడు. ఈసారి పుష్ప రియల్ ఇంటర్నేషనల్ డాన్ అవుతాడు. స్మగ్లింగ్ బిజినెస్ ను యుఏఈ, ఇండోనేషియా, శ్రీలంక వరకు విస్తరిస్తాడు. క్లైమాక్స్. జగన్ నాయక్ పుష్పను ఎలిమినేట్ చేసేందుకు భారీ ట్రాప్ వేస్తాడు. కాని పుష్ప అంటే పూసల దండ అనుకుంటివా? తిప్పితే గుండెల్లో మునగాల్సిందే అంటూ తన స్టైల్లో సమాధానం చెబుతాడు. గంటలపాటు యాక్షన్ తర్వాత పుష్ప, జగన్ నాయక్ మధ్య భారీ ఫైట్. చివరికి పుష్ప విజయవంతమవుతాడు. కానీ చివరి షాట్లో కొత్త రిస్క్ రివీల్ అవుతుంది. పుష్పను అంతకు మించిన శత్రువు వెతుకుతున్నట్లు క్లూ వస్తుంది. సీక్వెల్ సెటప్. పుష్ప రాజ్ కింగ్ అయ్యాడు, కానీ నిజమైన కింగ్ మేకర్ ఇంకొకడుంటాడు. పుష్ప 4కి హింట్ వదిలేస్తారు. పుష్ప 3 ఫుల్ మాస్, యాక్షన్, ఎమోషన్తో ప్రేక్షకులను మరోసారి థియేటర్లలో ఊపు తెస్తుంది. MDM గేమింగ్ పేద్దాపల్లి నరేష్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మీ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.